సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఇక్కడ విశాఖపట్నం టు విజయనగరం మధ్యలో ఒక చిన్న విలేజ్, రామవరం అనే చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్లో చిన్న ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఛాన్స్ ఉందంటున్నారు. అంటే మ్యాక్సిమం అన్ని దగ్గర ఈ సిమెంట్ రోడ్స్, తార్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడ లాంగ్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ లక్కీలీ మనకి ఇక్కడ ఒక 40-50 కిలోమీటర్స్ రేంజ్లో ఒక మంచి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చిన్న విలేజ్ ఉందట, రామవరం అని. సో అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఏమన్నా బై ఛాన్స్ ఆఫ్ రోడ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వీడియో చేద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. చూద్దాం, హోప్ఫుల్లీ. నాకు తెలియదు, ఐడియా లేదు అక్కడ విలేజ్ నిజంగా ఆఫ్ రోడ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది. మన కంప్లీట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేం, బట్ అట్లీస్ట్ రోడ్ కొంచెం బాగోకపోతే ఎంతవరకు మన హిమాలయాన్ని అక్కడ టెస్ట్ చేయడానికి అవుతుందో ట్రై చేద్దాం. అందుకని చెప్పి ఇప్పుడైతే టైం కరెక్ట్గా 3:49 అవుతుంది. అక్కడికి వెళ్ళి 44.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మేబీ అక్కడికి వెళ్ళినప్పటికీ అరౌండ్ ఒక 4:30 కల్లా రీచ్ అవుతామని అనుకుంటున్నాను. లెట్స్ సీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఉందా లేదా చూద్దాం. నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆఫ్ రోడ్ ఇప్పటిదాకా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. హైవేస్ మీద సిటీలోనే నడిపాను తప్ప ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. లెట్ us see. ఇక్కడ హైవే నుంచి నాకు తెలిసి రోడ్ క్రాస్ చేసి మేబీ అటువైపు అవతల రోడ్డుకి వెళ్ళాలి. 42.6 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోమని చెప్తుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ నుంచి మేము నావిగేషన్ పెట్టినప్పుడు ఫోన్ స్క్రీన్ అనేది ఆన్లో ఉండిపోతుంది కంటిన్యూగా. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఫోన్ అనేది భయంకరంగా హీట్ అవుతుంది. పాకెట్లో ఆల్రెడీ నా పాకెట్లో ఫుల్గా హీట్, చాలా ఓవర్ హీట్ అవుతుంది. ఇన్బిల్ట్గా నావిగేషన్ అనేది ఇచ్చుంటే చాలా బాగుండేది యాక్చువల్గా. లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా ఇబ్బంది. కంటిన్యూగా ఫోన్ స్క్రీన్ ఆన్లో ఉంచుకొని నావిగేషన్ దానికి కాస్టింగ్ చేయాలి అంటే యాక్చువల్గా ఏంటంటే మన నావిగేషన్ యాప్, అదే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ నుంచి వచ్చే నావిగేషన్ అంతా స్క్రీన్ కాస్టింగ్ చేస్తుంది అంతే అది. సో అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ యాక్చువల్గా. నా ఫోన్ అసలే వన్ ప్లస్ ఫోన్ తెలిసిందే కదా, ఓవర్ హీట్ అవుతుంది ఆల్రెడీ, బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఒక 1 or 2 అవర్స్కి కంప్లీట్గా 100% ఛార్జ్ ఉన్నది కూడా 40-30% ఛార్జింగ్ పడిపోతుంది. దానివల్ల ఉపయోగం లేదు. సో ఇక్కడ నుంచి ఇంకంతా స్ట్రైట్ రోడ్డే. సో డైరెక్ట్గా మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అక్కడ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఆ ఎక్స్పీరియన్స్ చేసి ఆ వీడియో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. విలేజ్ దగ్గరికి వచ్చాం. ఒకవేళ మనకు ఆ రోడ్ ఏమైనా కనిపించకపోతే మనం ఇక్కడ లోకల్స్ ఎవరినైనా అడిగి ట్రై చేద్దాం. వైలెంట్ అవుతున్నాయి బఫెలోస్. వైలెంట్ అయినా పర్లేదు కానీ మన మీదకి రాకుండా ఉంటే చాలు. రోడ్ బెండ్స్ బాగున్నాయి. సో ఫుల్లీ ఎవరిని అడగకుండానే మనమే ఫైండ్ అవుట్ చేస్తే బాగుంది. కానీ ఆఫ్ రోడ్ అనేది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అది ఈజీగా వచ్చేది ఏం కాదు, అది చాలా నేర్చుకోవాలి.
మనం కొద్దిగా కంట్రోల్ తప్పినా కూడా బండి పడిపోతుంది. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే దాన్ని ప్రొఫెషనల్గా చేయగలం. 100% రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే ఉండాలి. ఇవేవో బాగున్నాయి రోడ్లు, మరి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలియదు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ట్రై చేద్దాం. రోడ్ అయితే డర్టీగా ఉంది కానీ పొలాల్లోకి వచ్చామా. ఓకే. సో గైస్ చూస్తున్నారు కదా, ఈజీగా 200 kgs వెయిట్ ఉన్న బండిని ఇంత ఈజీగా ఆఫ్ రోడింగ్ చేస్తాం. సో ఓకే 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 కూల్ కూల్. బాగుంది 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 బాగుంది. నేను ఇంకా ఏబిఎస్ కూడా ఆఫ్ చేయలేదు, అంటే అంత అవసరం లేదు ఈ రోడ్లకి, బట్ అయినా ఆఫ్ చేయకుండానే నడుపుతున్నాను. హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నా. నేనైతే స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసా కంప్లీట్గా. బాగుంది బాగుంది బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది. పొలాల్లో ఆఫ్ రోడింగ్ ఓ రకంగా. ఇది కూడా ఏం వర్షాలు అయి పడి బురదగా ఉంది. గుడ్ 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 గుడ్. ఓ ట్రాక్టర్లు తిరిగే ఫీల్డ్లో హిమాలయన్ బండి తీసుకొచ్చి నడుపుతున్నా. గుడ్. బాగానే హ్యాండిల్ చేస్తుంది యాక్చువల్గా, గ్రిప్పింగ్ అది బాగానే ఉంది. టైర్ ఓకే. బై మిస్టేక్ నా ఫుట్ టచ్ అయ్యి న్యూట్రల్లో పడిపోయింది. నైస్ 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 నైస్. ఇంకా లోపలికి వెళ్తే తిడతారేమో. ఓ గ్రౌండ్ క్లియరెన్స్ చూసారా, అంత పెద్ద ఎత్తు. నేను కింద తగులుతుంది అనుకున్నా, బట్ ఏం తగలలే అసలు. వావ్ వావ్. సో మెల్లిగా బయటకు వచ్చేయడం బెటర్. ఓకే. ఓకే ఓకే ఓకే. సో మనం ఆఫ్ రోడ్ జనరల్గా స్టాండ్ చేసి పొజిషన్లో నడిపినప్పుడు హ్యాండిల్ మీద మనం వెయిట్ అనేది పెట్టుకుంటే బండిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనం వచ్చిన దారి మర్చిపోయాం. ఓకే చలో వెళ్దాం. మనం ఆటోమేటిక్గా టోట్ బయట వెళ్తాం. నాకు తెలియకుండా ఫుట్ ఎందుకు అబ్బా, దీని మీదకి వెళ్ళిపోతుంది న్యూట్రల్ మీద. ఓకే ఓకే, కాలు దూరం పెట్టేద్దాం. రైట్. ఓ ఈజీ పీజీ ఈజీ పీజీ ఈజీ పీజీ. యాక్చువల్లీ ట్రాక్టర్లు తిరిగే రోడ్లు. మనం ఎటు వచ్చాం, మనం ఎటు వెళ్తున్నాం? జస్ట్ సెకండ్, ఒక్క రౌండ్ ఒకసారి చూసుకుందాం, మళ్ళీ దారి తప్పుతాం. చాలా కాన్ఫిడెంట్గా దింపేసా కానీ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎస్, అటువైపు వెళ్ళాలి. సో వెనక్కి. ఎలా వచ్చాను? ఓ ఇదే ప్రాబ్లం, పొలాల్లో దిగితే ఇదే ప్రాబ్లం. ఓకే, విల్ ఫాలో ద పాత్, అంతే, ఇంకేం చేయలేం. మనం యాక్చువల్గా మిస్ అయిపోయాము ఎటు నుంచి వచ్చాం అనేది. నో ప్రాబ్లం. ఓకే, దిస్ వే మ్యాన్. రైట్. అది ఇక్కడ తగులుతుంది అనుకున్నాను, తగలలేదని చెప్పా కదా. దిస్ ఈస్ ద స్పాట్. ఓకే, యూఆర్ బ్యాక్ ఆన్ ద ట్రాక్. వండర్ఫుల్ 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 పర్ఫార్మెన్స్. వండర్ఫుల్ 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 వండర్ఫుల్. గ్రేట్. మంచి పర్ఫార్మెన్స్ ఆఫ్ రోడ్కి ఇది. మీరు ఆఫ్ రోడ్ రేజులకి వెళ్ళినా సరే
చాలా కంఫర్టబుల్గా హ్యాండిల్ చేయొచ్చు బైక్ని. ఓ నైస్ 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 నైస్, గుడ్. ఓకే, సో అది బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇక్కడతో మన వ్లాగ్ ఎండ్ చేద్దాం. ఇప్పటికే చాలా లెంత్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. చాలా ప్రిసైజ్గా చాలా చూసి అవసరం లేని టాపిక్స్ అన్ని ట్రిమ్ చేసేస్తాను. సో తాత తాత సో అవసరం లేని టాపిక్స్ అన్ని ట్రిమ్ చేసి చాలా ప్రిసైజ్గా కట్ చేసి లాస్ట్ వీడియో కాకుండా చాలా తక్కువ డ్యూరేషన్తో పెడతాను. లాస్ట్ వీడియో చాలా కంప్లైంట్స్ వచ్చినాయి డ్యూరేషన్ ఎక్కువైందని, బట్ అది నేను ఎక్కడ డీటెయిల్డ్ రివ్యూ అని చెప్పాను కాబట్టి దాన్ని ఇంకా నేను ట్రిమ్ చేయలేకపోయాను. బట్ ఈసారి వీడియో మాత్రం కొంచెం షార్ట్ లెంత్ ఉండేటట్టే, ఒక 20 minutes లోపు ఉండేటట్టే ప్లాన్ చేస్తాను. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. అంటిల్ దెన్, గుడ్ బాయ్.